తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇప్పుడు మరీ ఘోరంగా తెలుగుదేశం పార్టీ మంత్రే ఉండడం నిజంగా సిగ్గుచేటు. అంటే వీళ్ళ ఖ్యాతి ఖండాంతరాలు దాటి వెళ్ళింది అనడానికి ఉదాహరణగా నిలిచింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మంత్రి ఒక ఎన్ఆర్ఐ మహిళను వేధించాడు అని చెప్పి ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అలాగే మంత్రి గారి లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేదు. ఆ మంత్రి ఒక కంత్రిలా వ్యవహరించారు, ఈమెకి వేధింపులకు గురి చేశారు అనే విషయం ఆవిడ స్పష్టంగా తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా చెప్పడం జరిగింది. అసలు ఈ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం అది ఒక మంత్రివర్గమా లేదా మహిళల్ని వేధించే వర్గమా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఉంది. తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దుశ్శాసనుల పార్టీ అనేది మరొకసారి నిరూపించబడింది. ఎందుకంటే చూసాం మనం, ఒక ఎన్ఆర్ఐ ఆవిడ, ఒక మహిళ, మన తెలుగు మహిళే ఎన్ఆర్ఐ, సోషల్ యాక్టివిస్ట్, ఒక స్వచ్ఛంద సంస్థ. మన మంత్రులు డల్లాస్లో నాటా సమావేశాలకు వెళ్ళారంట. ఒక మంత్రి తాలూకా అపాయింట్మెంట్ ఆవిడ అడిగిందంట. తన సర్వీస్ యాక్టివిటీస్లో భాగంగా సహాయం కోసం అపాయింట్మెంట్ అడిగితే ఈ మంత్రి గారేమో ఆవిడికి ఒంటరిగా రండి అని ఇతను చెప్పడం జరిగిందంట. మరీ దారుణంగా ఏంటంటే అతని కాళ్ళు చేతులు ఉన్న ఫోటోలు కూడా తీసి పంపడం జరిగిందంట. అసలు ఇంత దిగజారిపోతున్నారేంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అర్థం కాని పరిస్థితి. అంటే మన ఆంధ్రప్రదేశ్ పరువుని ఇక్కడ తీస్తున్నారు సరిపోదా, ఇప్పుడు ఖండాంతరాలు దాటి వేరే దేశంలో కూడా మన రాష్ట్ర పరువుని తీయడం అవసరమా మంత్రి గారని నేను అడుగుతూ ఉన్నాను. మరి నారా లోకేష్ గారు, మరి మీకు ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు కదా, పేరు కూడా చెప్పారట, ఆవిడ మీకు తెలుసట, మీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తెలుసంట ఆవిడ. మరి దీని మీద స్పందించాలి కదా, మీరు ఎందుకు నోరు విప్పట్లేదు? ఎందుకు ఆ మంత్రి ఇప్పుడు సాక్షాత్తు కేబినెట్ లో మంత్రి ఇంత దిగజారిపోయి ఒక మహిళని వేధించడానికి బరి తెగించారంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నాయకులు కానీ ఎంతగా వీళ్ళు బరి తెగించారు. ఈ కూటమి పాలనలో ఎటువంటి తప్పు చేసినా, ముఖ్యంగా మహిళల మీద ఎటువంటి వేధింపులు గురి చేసినా కూడా ఎటువంటి శిక్షలు ఉండవని బలంగా నమ్మడం వల్ల ఈ రోజు ఈ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ రోజు రోజుకు రెచ్చిపోతూ ఉండే పరిస్థితి. ఏమంటే మహిళా హోంమంత్రి జగనన్నను తిట్టడానికి తప్ప ఎందుకు తన బాధ్యతలు నిర్వర్తించకుండా ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా ఈ మహిళ విషయంలో, ఈ శైలు అనే ఈ మహిళ విషయంలో ఈ మంత్రి ఎవరు ఇలాంటి పని చేశాడు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఆ మంత్రి పేరుని బయట పెట్టాలి, అతని మీద కేసు పెట్టాలి, అతని మీద ఎంక్వైరీ వేయాలి. అలాగే ఫోరెన్సిక్ వాళ్ళతో ఏం జరిగింది అనేది బయటకు తీయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ముందుగా సాక్ష్యాలు తారుమారు అవ్వకుండా ఆ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఇంతకు ముందు చెప్పాను, చాలా మంది ఈ పార్టీకి చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు చాలా దుర్మార్గాలు మహిళల మీద చేశారు. వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటే ఇంకొకసారి ఇంకొక కొత్త వ్యక్తి తప్పు చేయడానికి భయపడతాడు. అలా ఈ రోజు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వల్లనే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల మీద వేధింపులు జరుగుతూ ఉండే పరిస్థితి. రోజుకి 4 మంది మహిళల మీద హత్య కానీ అత్యాచారం కానీ జరుగుతుంది ఈ కూటమి పాలనలో. అలాగే రోజుకు 70 మంది మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నిజంగా సిగ్గుచేటు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తారు, 4వసారి ముఖ్యమంత్రి, కనీసం మహిళల రక్షణ కూడా పట్టించుకోకపోతే ఎలా చంద్రబాబు నాయుడు?